కవిత కనుక తిహార్ జైల్లో ఉన్నప్పుడు జపమాల ఒకటి అడగడం, లేకపోతే కొన్ని పుస్తకాలు అడగడం జరిగింది. సో అదే విధంగా వివిధ నాయకులు పోయినప్పుడు అవసరాలు ఏముంటాయో అవి అడుగుతూ ఉంటారు. మరి అటువంటి అడిగిన సందర్భాలు కూడా కనబడలేదు. ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఈయనను ఈ 2-3 రోజులలో తీసేసుకొస్తారు. ఇది పెద్ద మ్యాటర్ కూడా కాదు. ఈయన పెద్దగా ఎక్కువ రోజులు కూడా ఉంచారు. వాస్తవానికి ఈయన బయట ఉన్నప్పుడే బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కాకపోతే పోక్సో యాక్ట్ ఎప్పుడైతే అప్లై అయిందో, ఆమె మైనర్ అని ఎప్పుడైతే తేలిందో, ఇక దాంట్లో సర్వసాధారణంగా పోక్సోలో ఒక్కసారి కేసు నమోదైన తర్వాత పోవాల్సిందే. రిమాండ్కి పోకుండా వీళ్ళు అంటే అండర్ 7 years, అంటే 7 yearsకు అండర్లో ఉన్నటువంటి సెక్షన్స్కు మాత్రమే, అంటే మామూలుగా వాడుక భాషలో స్టేషన్ బెయిల్ అంటారు కదా, ఆ స్టేషన్ బెయిల్ అనేది దొరుకుతుంది. ఇక దాని తర్వాత అంటే 7 years కంటే ఎక్కువనే శిక్ష పడే అవకాశాలు ఉన్నటువంటి సెక్షన్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా రిమాండ్ చేస్తారు. అటువంటిది ప్రముఖమైనది, కీలకమైనది ఈ పోక్సో యాక్ట్. ఈ పోక్సో యాక్ట్నే లేకుండా చేసేటటువంటి కథనాలు అయితే మనం చూసినాం. ఎందుకంటే వివిధ రకాలుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కావచ్చు, కొంతమంది యూట్యూబర్లకు కావచ్చు, యూట్యూబ్ జర్నలిస్టులకు కావచ్చు, వీళ్ళు పేడ్ ఇచ్చేసి ఖచ్చితంగా వీళ్ళు ఆ అమ్మాయిని, మైనర్ అమ్మాయిని పూర్తిగా, అంటే ఆ మైనర్ అమ్మాయి తప్పు చేసింది, ఆమె వల్లనే ఇట్లా జరిగింది, క్లియర్గా వీళ్ళు డబ్బుల కోసం హనీ ట్రాప్ చేశారు అన్న విధంగా వీళ్ళు కొంతమంది స్టోరీలు చిత్రీకరించి చెప్పారు.